అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిపై ఒక భారీ కుట్ర అనేది వైసీపీ తెరలేపింది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆయన చిత్రాలు విడుదలవుతుంటే రేట్లు తగ్గించేసి ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓ స్థాయి వ్యక్తుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టి వాళ్ళతో డ్యూటీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళాకారులకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి వ్యక్తులు కళాకారులు. అలాంటి కళాకారుల్ని అగౌరవపరుస్తూ భారతరత్న తర్వాత పొజిషను పద్మవిభూషణ్, అంటే పద్మవిభూషణ్ తర్వాత భారతరత్న ఉండేది. అలాంటి పద్మవిభూషణ్ తీసుకున్నటువంటి చిరంజీవి గారిని కూడా అగౌరవపరుస్తూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు వైసీపీ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఎందుకో ఇండస్ట్రీ మీద ఏం ప్రేమ వచ్చిందో మరి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచండి, మా సినిమాకి ఫలానా సహాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేతులు పట్టుకొని అడిగినటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో చూసాం. శత్రువు కూడా హాని చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వెన్నుపోటు పడవాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో ఆ యొక్క నలుగురు ఆలోచన విధానాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిన్న చూసాం, నిర్మాత అయినటువంటి వాసు గారు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తుంటే ఆయనకే మనం వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని వాసు గారు ట్విట్ రూపంలో తెలుగు ప్రజలకి ఇవ్వటం కూడా నిజంగా వాసు గారు లాంటి నిర్మాతల్ని అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి ఆపదొచ్చినా ముందుండే వ్యక్తులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈరోజు మీరు బంద్ ప్రకటించాలని చూడటం అనేది చాలా నీచమైనటువంటి చర్య. వైసీపీ నాయకులకి చెప్తున్నాం, సరే దీని మీద ఎవరు బంద్కి ప్రేరేపిస్తున్నారు అని చెప్పి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ద్వారా ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు, మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆదేశిస్తే దానిని వైసీపీ నాయకుడు గతంలో పేదల నోటికాడి నుంచి బియ్యం అమ్ముకున్నటువంటి పేరుని నాని ఆయన ముందుకొచ్చేసి జైల్లో వేసేయమన్నాడు. కందుల దుర్గేష్ గారు అందరినీ జైల్లో పెట్టేయమంటున్నాడు అని చెప్తున్నారు. ఎవడు చెప్పారా అక్కడ నువ్వు చూపిస్తావా జైల్లో పెట్టమన్నారని? మీకు నిద్రలేస్తే మీరు చేసింది అవినీతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.